ఫస్ట్ పర్సంటేజెస్ని పర్టిక్యులర్గా మొత్తం డెప్త్గా నేర్చుకోండి. అసలు పర్సంటేజ్లో ఉన్నటువంటి ప్రతిదీ మనకు రావాలి. 1/7ని మనం 1/7 యొక్క భిన్నాన్ని మనం పర్సంటేజ్గా మారిస్తే ఏమవుతుంది? 14 2/7% అవుతుంది. అంటే ఎందుకు? ప్రతిదాన్ని 100కి ఈక్వల్ చేయాలి కాబట్టి 14 7 98, 98 + 2 100, 100/7 అనేది అవుతుంది. ఇట్లా అంటే పర్సంటేజ్ ఇచ్చినప్పుడు భిన్నంలోకి ఎట్లా మార్చుకోవాలి, భిన్నంని పర్సంటేజ్లోకి ఎట్లా చేసుకోవాలి, మనకు డైలీ చేసేటటువంటి అంశాలని బట్టి వీటిని చూడొచ్చండి. నెక్స్ట్ నిష్పత్తి అనుపాతానికి సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. బహుళ నిష్పత్తికి సంబంధించి చాలాసార్లు దాదాపు ప్రతి టెట్లో ఎగ్జామ్ వచ్చింది. మొన్న రాసినటువంటి డిఎస్సి పేపర్ 1, పేపర్ 2లో కూడా బహుళ నిష్పత్తి గురించి అడిగింది సార్. నెక్స్ట్ వయసులకు సంబంధించి బహుళ నిష్పత్తి ఆధారంగానే వయసులు ఉన్నాయి. నేను ఆస్పిరెంట్స్కి చెప్పేది ఒకటే, వయసుకు సంబంధించినటువంటి ప్రాబ్లం కానివ్వండి, లాభ నష్టాలది కానివ్వండి, ఈ పర్సంటేజ్ది కానివ్వండి, ఇవి వచ్చినప్పుడు మనం ఒక చిన్న ట్రిక్ యూజ్ చేయాలి సార్. మనం సూత్రాలను దేన్నో చూడకుండా అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ నుండి ఆన్సర్ పెట్టండి. వయసుకు సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చిందంటే అక్కడ 2 ఆప్షన్లు ఇచ్చిండు. ఒక 10 సంవత్సరాల క్రితము తల్లి మరియు కూతుర్ల యొక్క వయసుల నిష్పత్తి 7:6 ఉంది. అయితే ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి ఎంత? కింద ఆప్షన్స్ ఉంటాయి. లేదా తల్లి వయసు ఎంత, కూతురు వయసు ఎంత అని అడుగుతాడు. ఈ ఆప్షన్స్ని దాంట్లో అప్లికేబుల్ చేసి చూసుకోండి. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్తున్నా. దీన్ని అంటే ఒక మార్క్ మనం కంపల్సరీ సాధించేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూసుకోండి. నెక్స్ట్ లాభ నష్టాలు డిస్కౌంట్, వీటిని కూడా అందరు సూత్రాలు బట్టి పడుతుంది సార్. మనకు దానికి కాదు, సింపుల్ ఒకటి చెప్తా సార్. నెక్స్ట్ చూడండి, కాలము పని మరియు కాలం దూరము,